హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ కూడా ఆన్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీడియోలోకి వచ్చేద్దాం. ఈరోజు మరొక ఆరోగ్యకరమైన చెట్టుతో మీ ముందుకు వచ్చాను. అదేంటి అనుకుంటున్నారా? కరివేపాకు. నిత్యం మనం కూరల్లోకి వాడే కరివేపాకును జస్ట్ ఇలా వేసి అలా తీసి పడేస్తున్నాం. అది చాలా తప్పు. ఎవరో దీని యూజెస్ తెలిసిన వాళ్ళు మాత్రమే తింటున్నారనమాట. అలా కాకుండా మెయిన్ దీని ఇంపార్టెన్స్ ఏంటో అని తెలిస్తే ప్రతి ఒక్కరూ ప్రతిరోజు తినే అన్నంలో ఫస్ట్ మొదటి ముద్ద కరివేపాకుతో తింటారనమాట. కరివేపాకు పొడిగా చేసుకొని డెలివరీ అయిన వాళ్ళు మాత్రమే తింటారు అని మీరు అనుకుంటున్నారేమో. అది చాలా పొరపాటు. మనం తీసుకునే అన్నంలో వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ కరివేపాకు పొడిని వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. నిత్యం మనం ఒక 10 కరివేపాకులు, ఎవరైతే వెయిట్ తగ్గాలనుకుంటున్నారో వాళ్ళు 10 కరివేపాకులు తింటే వెయిట్ లాస్ కావడానికి కూడా చాలా ఛాన్సెస్ ఉన్నాయి. కరివేపాకు మరియు నిమ్మరసం కలిపి తీసుకుంటే గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా త్వరగా రిలీఫ్ ఇస్తుంది. నేను ట్రై చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. మతిమరుపు రావడం, జ్ఞాపక శక్తి లేకపోవడం ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే పిల్లలకు ఇప్పటి నుండే కరివేపాకు రోజు ఆహారంలో ఉండేలాగా చూసుకోవడానికి ట్రై చేయండి. మరెందుకు ఆలస్యం? ఇప్పటి నుండే మీరు కూడా కరివేపాకు చెట్టును పెంచుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.